సార్ ఇటీవల ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అంటే కాంగ్రెస్ కానివ్వండి మిగతా కొన్ని అంటే నాన్ బీజేపీ పార్టీలు అంటే ఇన్ ది నేమ్ ఆఫ్ సెక్యులరిజం వాళ్ళు ఈ మైనారిటీస్ని చేయటం మూలన హిందువులు పోలరైజ్ అయ్యి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఈ సూడో సెక్యులరిజంను వదలాలి ఈ పార్టీలు, లేకపోతే బీజేపీ బలపడుతుంది అనేటువంటి వాదన ఒకటి వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఏంటంటే ముస్లింల పాపులేషన్ ఎంతండి, 10% 15% ఉన్నారు. కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు, కానీ మొత్తంగా దేశంలో వాళ్ళు 10-12% కంటే ఎక్కువ లేరు. 12% ఓట్లు పడితే ఎవడైనా అధికారంలోకి ఎట్లు వస్తాడండి? ఇప్పుడు బీజేపీ హిందువులను పట్టుకుందండి, ముస్లిం పట్టుకొని అధికారంలోకి ఎట్లు వస్తారండి? కామన్ సెన్స్ కదా. చేస్తున్నారు వాడు ఓటు బ్లాక్గా ఓటు చేస్తాడు. ముస్లిం నిర్ణయించుకుంటే అందరు ముస్లింలు ఒకటే పార్టీకి మద్దతు ఇస్తారు. ఆ ఒక్క బలం తప్పించి సంఖ్యాబలం ఎక్కడుంది? కనుక చేస్తున్నారు అని మీరు ఏదన్నా అందరు ముస్లింలు నాతో హ్యాపీ ఉండి అందరు నాకు ఓటు వేసినా నేనైతే అధికారంలోకి రాను. నాకు మిగతా వాళ్ళందరూ ఓటేస్తే వీళ్ళు ఓటేస్తే గెలుస్తున్నాం అంతే తప్పించి ముస్లింలే ఓటు వేసి దేశంలో అటువంటి వాదన ముస్లిం ఇంటలెక్చువల్స్ చేస్తున్నారు. నేను అనుకుంటాను అది వాదనలోనే దాంట్లో లోపం ఉంది. ఆ వాదనలే నిలిచే వాదన కాదు. కానీ బీజేపీకి అది పనికొస్తున్నది. ఎందుకంటే ముస్లింలను ముస్లిం చేసి ఏంది వీళ్ళు చెప్పింది, వాడు హజ్జుకు పోతే వాడికి సబ్సిడీ ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళ పర్సనల్ లాలో మీరు జోక్యం చేసుకోవడానికి భయపడుతున్నారు, ముస్లింలకు ఫెసిలిటీస్ ఇవ్వాలంటున్నారు. కానీ ఏమి ఇచ్చాం మనం అసలు ముస్లిమ్స్కి? ఇంత కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు పరిపాలన ఏమి ఇచ్చిందండి ముస్లింలకి? రిజర్వేషన్ ఇచ్చారా? ముస్లింలకి ఏమి ఇచ్చారు? వాళ్ళకి ఏమైనా రిప్రజెంటేషన్ పెంచారా? ఏమి ఇచ్చారు ముస్లిమ్స్? కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారంటే ఏవో చిన్న చిన్న కార్యక్రమాలు పట్టుకున్నారు. హజ్జుకు పోవడానికి మీరు ఇచ్చారు, కాశీ పోతిస్తారా అని. ఇది ఎక్కడ ఆర్గ్యుమెంట్? అది మైనారిటీ, వాడికి హజ్జు పోవడం అనేది వాడి విశ్వాసం, మనకు అందరికి కాశీ పోవాలని ఎక్కడ లేదు అసలు. అంటే ఇది ఆర్గ్యుమెంట్ కొరకు పనికొస్తుంది, కానీ నిజానికి అది నిలబడే ఆర్గ్యుమెంట్ కాదు. కనుక బీజేపీ పార్టీ అందుకని తాను మత విశ్వాసాలు, మతద్వేషం అక్కడ పెట్టుకుంటూనే సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాను సంపూర్ణంగా అంగీకరించి మళ్ళీ జాతీయతావాదాన్ని గురించి మాట్లాడి అంతర్జాతీయంగా వచ్చిన సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా అక్కడ బీజేపీ పార్టీకి వైరుధ్యం ఉంది. బీజేపీ పార్టీ రేపు భారతదేశంలో కొలాప్స్ అవుతే అది సామ్రాజ్యవాదం యొక్క ప్రెషర్లో కొలాప్స్ అవుతుంది. కానీ ఎందుకంటే నేషనలిజానికి సామ్రాజ్యవాదానికి ఎక్కడ పొత్తు కుదరదు. మీరు ఒకవైపు జాతీయత పేట్రియాటిజం గురించి మాట్లాడుతూ అంతర్జాతీయ పెట్టుబడి డిఫెన్స్లో తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇంకా జాతీయతావాదం ఏముంది అక్కడ అసలు? కనుక ఆ కాంట్రడిక్షన్లో బీజేపీ ఉంది. ఆ కాంట్రడిక్షన్లోనే బీజేపీ సర్వైవ్ కావాలి. ఈ కాంట్రడిక్షన్ హ్యాండిల్ చేయడం ఒక్క దశ వరకు బాగానే ఉంటుంది, ఇంకా ఆ దశ దాటిన తర్వాత మీరు హ్యాండిల్ చేయలేరు. వాడి ప్రెషర్ వీడి మీద పెడుతుంటే కింది నుంచి వీళ్ళ ప్రెషర్ పెరుగుతుంటుంది. పార్టీ దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. బీజేపీ పార్టీకి అంతిమంగా వచ్చేటువంటి క్రైసిస్ ఈ మతపరమైనటువంటి జాతీయతావాదానికి సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాకు మధ్య నుండే వైరుధ్యంలోనే బీజేపీ పార్టీ పెద్ద క్రైసిస్లో పడుతుంది. అది తప్పించి వాళ్ళకుండే హంగులు కానీ, వాళ్ళకుండే ఆదాయం కానీ, వాళ్ళకుండే వనరులు కానీ, వాళ్ళకుండే కాడర్ కానీ, వాళ్ళకుండే ఐడియాలజీ కానీ, దానికి మిగతా రాజకీయ పార్టీల కంటే వాళ్ళకు ఒక వెసులుబాటు ఉంది ఇప్పుడు సిస్టమ్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch